చారిటబుల్ ట్రస్ట్ A Mission for Smile. మను చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీమతి మను పల్లా గారి ఆధ్వర్యంలో నగరంలోని సీతంపేట గొల్లవాని వీధిలో ఈ రోజు మధ్యాహ్నం నిరుపేదలకు భోజన సదుపాయం కల్పించారు. డాక్టర్ పల్లవి గారు మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు ఈ విధంగా చేసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని, ఈ రోజున మను చారిటబుల్ సంస్థ ద్వారా నిరుపేదలకు భోజన సదుపాయం కల్పించడం చాలా సంతోషంగా ఉందని ఆమె భావాన్ని వ్యక్తపరిచారు. మను పల్లా మాట్లాడుతూ గత 75 రోజుల లాక్డౌన్ కష్ట పరిస్థితుల్లో కూడా మను చారిటబుల్ సంస్థ ద్వారా ఎంతో మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులను అందజేశామని తెలియజేశారు. ఈ రోజు ఆమె స్నేహితురాలైన డాక్టర్ పల్లవి పుట్టినరోజు సందర్భంగా 100 మంది నిరుపేదలకు తమ సంస్థ ద్వారా మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించినందుకు ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా మను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చని ఆమె భావాన్ని వ్యక్తం చేశారు. గత 75 రోజులుగా మేము ఈ లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు, వైజాగ్ నగర ప్రజలకు చాలామందికి ఫుడ్ సప్లై చేస్తున్నామండి. గ్రోసరీస్ అన్నీ, బట్టలని, ఫ్రూట్స్ అని, వెజిటబుల్స్ అని ప్రతి ఒక్కటి ఇస్తూనే ఉన్నాము. అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ చాలామంది బర్త్డేలు అవి చేసుకుంటూ ఉంటుంటారు. అప్పుడు బర్త్డేలు చేసుకున్నప్పుడు హోటల్స్లో అక్కడ ఇక్కడ చేసుకునేవాళ్ళమే. ఇప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే, ఏ ఫ్రెండ్ బర్త్డే అయినా కూడా నేను మా ఫ్రెండ్స్కి ఏ ఏరియాలో కొంచెం ఇబ్బంది పడుతున్నారో ఆ ఏరియాకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము. డాక్టర్ పల్లవి బర్త్డే అనమాట ఈరోజు. అయితే తనకు చెప్పాను, ఇలా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇస్తే బాగుంటుంది కదా, మనకు కూడా మంచిది కదా అని అంటే, తను వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చేద్దామక్క, ఏరియాకి వెళ్ళి ఫుడ్ అది ఇద్దామని చెప్పేసి తను కూడా వచ్చింది. మేము ఇలా చేయాలి, ఇలా అందరు ఫ్రెండ్స్ ద్వారా కూడా అన్ని ఏరియాస్లో కూడా మేము హెల్ప్ చేయాలని ఈ మను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ప్రతి ఒక్కరిని హెల్ప్ చేసి మా ఫ్రెండ్స్ అందరం కూడా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాం. నా పుట్టిన సందర్భంగా COVID-19 కూడా బాగా పాండమిక్గా ఉంది కాబట్టి వైజాగ్లోని ఏదో ఒకటి మంచి కార్యక్రమం చేపడదామని అనుకున్నాను. ఇంతలో మా అక్క మను గారు ఉన్నారు. మను చారిటబుల్ ట్రస్ట్ త్రూ నేను ఇలాగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేద్దామని అనుకున్నాను. వార్డ్ గొల్ల వీధిలోని ఒక 100 మెంబర్స్కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. నేను, మా హస్బెండ్, మను గారు అందరూ కలిసి మను చారిటబుల్ ట్రస్ట్లో చేసాము. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తాము. మీ అందరి ఎంకరేజ్మెంట్గా కావాలి. ఇంట్రెస్ట్ ఉన్న దయచేసి ఎవరి ఏ అకేషన్ వచ్చినా సరే ఇక్కడ యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సాటిస్ఫాక్షన్ అనేది వెలకట్టలేంది. సో థ్యాంక్ యూ సో మచ్ మను చారిటబుల్ ట్రస్ట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.